ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ మహిళా సర్పంచ్ను మెచ్చుకున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లె గ్రామంలో నిర్వహించిన స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కారుమంచి సంయుక్తను ఆయన అభినందించారు. ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన కారుమంచి సంయుక్త సర్పంచ్గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో భయపడకుండా కారుమంచి సంయుక్త పోటీలో నిలబడ్డారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఏపీలోని సుమారు 13,000కు పైగా పంచాయతీలో ఆగస్టు 23వ తేదీన గ్రామ సభలు జరిగాయి. ఒకే రోజు ఈ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ దేశంలోనే ఇదే తొలిసారి. ఇక ఈ సంబరంలో పాల్గొనేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాకు వెళ్లారు. అన్నమయ్య జిల్లా మైసూరు వారిపల్లె గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కారుమంచి సంయుక్త మీద పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆమె విజయం తనను కదిలించిందంటూ ఆవిడ గురించి ప్రస్తావించారు. ఆవిడ గురించి ఆ విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఎవరి కారుమంచి సంయుక్త అనే విషయం అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 2021లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓ రకమైన వాతావరణంలో అప్పట్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దాడులు, హింసాత్మక ఘటనలు అనేకం అప్పట్లో చోటు చేసుకుని ఉన్న ఈ విషయాల మీద చాలా చోట్ల పోటీకి సైతం ముందుకు రాని పరిస్థితి కూడా ఉంది. దీంతో ఎక్కువ స్థాయిలో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లె పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున కారుమంచి సంయుక్త పోటీ చేశారు. పోటీ చేయడమే కాదు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అప్పట్లో ఎన్నికల సమయంలో రోడ్డు మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదన్న పవన్ అలాంటి పరిస్థితులను నిలబడి సంయుక్త విజయం సాధించారని కొనియాడారు. మరోవైపు సంయుక్త భర్త మిలిటరీలో పనిచేసేవారు. దురదృష్టవత్తు ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే సైన్యంలో పనిచేస్తూ భర్త చనిపోయినా కూడా ఆయన ఆశయాలను సాధించేందుకు కారుమంచి సంయుక్త పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒత్తిళ్లు, బెదిరింపులకు సైతం లెక్క చేయకుండా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ విషయం నిజంగా తన గుండెను కదిలించిందన్న డిప్యూటీ సీఎం సంయుక్త పట్టుదలతో ఇలాంటి మహిళలు రాజకీయాల్లో ఉండాలని, రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు ఇదే క్రమంలో తనకు సినిమాలు ఎక్కువ ఏం కావంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాల కంటే దేశం ముఖ్యమని, దేశం బాగున్నప్పుడే సినిమాలు చేసేందుకు వీలవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అలాగే సీఎం చంద్రబాబు నుంచి నేర్చుకోవాలనే తపన తనకు చాలా ఉన్నట్లు కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.